పెద్ది నుంచి పెద్ద అప్డేట్ కానీ కొంచెం డిసప్పాయింట్మెంట్లో చరణ్ ఫ్యాన్స్. బట్ ఎట్టకేలకు పెద్దోడు ఫైనల్ కట్కు రెడీ. పెద్ది ఫస్ట్ బాల్కే 6 కొట్టిన బుచ్చిబాబు. మరి ఆ బిగ్ సర్ప్రైజ్ ఏంటి అండ్ దాని తర్వాత ఆ అప్డేట్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మెగా ఫ్యాన్స్ ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి సినిమా పెద్ది. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా డైరెక్షన్లో రాబోతున్నటువంటి ఈ మూవీ జూన్ 4న వరల్డ్ వైడ్గా థియేటర్లోకి రాబోతుంది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి ప్రమోషనల్ కంటెంట్కు ట్రెమండరస్ రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్గా ఈ మూవీకి సంబంధించినటువంటి మేకర్స్ ఒక కీలకమైనటువంటి అప్డేట్ ఇచ్చారు. పెద్ది సినిమా షూటింగ్ కంప్లీట్ అయిందని కొన్ని రోజుల క్రితమే మూవీ యూనిట్ ప్రకటించింది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా స్పీడ్గా జరుగుతున్నాయని అంటున్నారు. కానీ అందరికీ ఏదో ఒక మూల కాస్త డౌట్ ఉంది. ఎందుకంటే జూన్ 25న రిలీజ్ చేస్తామని చెప్పినటువంటి బుచ్చిబాబు 20 రోజుల ముందుగానే సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకురాన్నట్లు అనౌన్స్ చేయడంతో అనుకున్న టైంకి ప్రొడక్ట్ రెడీ అవుతుందా లేదా అనేటువంటి టెన్షన్ మెగా ఫ్యాన్స్లో డెఫినెట్గా ఉంది. బట్ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ పెద్ది మూవీ ఫైనల్ ఎడిట్ లాక్ చేశారు బుచ్చిబాబు. పెద్ది సినిమా ఎడిటింగ్ వర్క్ మొత్తం కూడా కంప్లీట్ అయిందని మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. జూన్ 3వ తేదీన ప్రీమియర్స్ పడతాయని, 4వ తేదీన సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుందని కూడా క్లారిటీ ఇచ్చారు. ఎడిటర్ నవీన్ నూలితో బుచ్చిబాబు దిగినటువంటి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందులో వాళ్ళ వెనక స్క్రీన్లో పెద్ది సినిమా నుంచి రామ్ చరణ్ స్టిల్ కనిపిస్తుంది. దీంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా ముందుగానే ఫైనల్ కట్ రెడీ చేసినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే ఇదే టైంలో ఓ విషయంలో మాత్రం కాస్త డిసప్పాయింట్ చెందుతున్నారు. పెద్ది రిలీజ్కి ఇంకా 4 వారాల టైం మాత్రమే ఉంది. కానీ ఈ మధ్య కాలంలో కొత్త ప్రమోషనల్ కంటెంట్ ఏది రిలీజ్ చేయట్లేదు. థర్డ్ సిగ్నల్ లేదా మరేదైనా మెటీరియల్ వదులుతారని మెగా ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ప్రచార కార్యక్రమాలు చేయాలని, ముంబై లాంటి పెద్ద పెద్ద నగరాల్లో ఈవెంట్స్ చేయాలని కూడా వారు కోరుకుంటున్నారు. ముఖ్యంగా హిందీ ప్రమోషన్స్పై దృష్టి పెట్టాలని కూడా అంటున్నారు. రామ్ చరణ్, హీరోయిన్ జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్ అండ్ మున్నా భయాలతో స్పెషల్ ఇంటర్వ్యూలు ప్లాన్ చేయాలని, పాపులర్ షోలతో పాల్గొనాలని కూడా అంటున్నారు. కానీ పెద్ది మేకర్స్ మాత్రం ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లతో మీడియా మీట్ నిర్వహించినటువంటి జెట్ స్పీడ్తో ప్రమోషన్ చేస్తున్నారని పోస్టులు పెడుతున్నారని కూడా అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక నుంచైనా ఆఫ్లైన్ ప్రమోషన్స్ చేయాలని, ట్రైలర్ అప్డేట్ ఇవ్వాలని కూడా కామెంట్ చేస్తున్నారు. గ్రామీణ క్రీడల నేపథ్యంలో ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా పెద్ది రాబోతుంది. ఇందులో చరణ్ 3 డిఫరెంట్ లుక్స్లో కనిపించబోతున్నారని సమాచారం. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి పోస్టర్లు, పాటలు ఫ్యాన్స్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ను పెంచాయి. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ సమకూరుస్తున్నటువంటి ఈ మూవీని పృథ్వీ సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కీలార్ నిర్మిస్తున్నారు. లేటెస్ట్గా ఓవర్సీస్లో బుకింగ్స్ ఓపెన్ అయినట్లుగా కూడా మూవీ యూనిట్ తెలిపింది. ఇంకొక 26 రోజుల్లో పెద్ది థియేటర్లో అడుగు పెట్టనున్నాడు. అయితే ప్రజెంట్ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సీఎం పదవి గురించి సోషల్ మీడియాలో వాడివేడిగా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో పెద్ది గురించి సౌండ్ కొంచెం తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే కొంచెం అది సద్దుమనగగానే రామ్ చరణ్ ఫ్యాన్స్ రంగంలోకి దిగబోతున్నారు. నిర్మాణ సంస్థ కూడా ఇంకా పూర్తి స్థాయిలో ప్రమోషన్ స్టార్ట్ చేయలేదు. సిచ్యువేషనల్ నార్మల్ అయ్యాక పబ్లిసిటీ వేగం పెంచాలని కూడా చూస్తున్నారట. అయితే ఓవర్సీస్లో స్టార్ట్ అయినటువంటి అడ్వాన్స్ బుకింగ్స్లోనే పెద్ది రికార్డుల పరంపర మొదలైపోయిందనే చెప్పాలి. వేగంగా $1 లక్ష మార్కును అందుకున్నటువంటి ఫస్ట్ ఇండియన్ మూవీగా ఈ రికార్డ్ క్రియేట్ చేసింది. దీనికి పట్టినటువంటి టైం కేవలం 4 గంటలు మాత్రమేనట. ఇక ఇంతకుముందు ఓజీ, దేవర పేరు మీద ఉన్నటువంటి ఈ మైల్ స్టోన్ని ఈజీగా పెద్ది దాటేశాడు. దీన్ని బట్టే ఎన్ఆర్ఐ ఆడియన్స్లో పెద్ది మీద ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది ఇంకా స్టార్టింగే కాబట్టి రాబోయే రోజుల్లో నెంబర్లు భారీగా పెరిగే ఛాన్స్ కూడా లేకపోలేదు. ఇకపోతే బుచ్చిబాబు డైరెక్షన్లో రాబోతున్నటువంటి ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా ఎడిట్ వర్షన్ రెడీ అయిపోయింది. సిజీ రెహమాన్ రీ రికార్డింగ్ అండ్ దాని తర్వాత అయిపోయాక డ్యూరేషన్ ఎంత ఉండాలనేది ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇలాంటి స్టార్ హీరోల సినిమాలకు 3 గంటల లెంత్ ఉండడం డెఫినెట్గా సహజమే. కానీ అంతకన్నా ఎక్కువ ఉంటే వడబోత తప్పకపోవచ్చు, అంటే రీ ఎడిట్ చేయడం. సో అయితే పుష్ప 2 తరహాలో రాజీ పడకుండా ఫైనల్ చేయాలనేటువంటి ఉద్దేశంలో బుచ్చిబాబు ఉన్నట్లు ఇన్సైడ్ టాక్. ఇంకా ట్రైలర్ రావాలి. ఈ నెల 16 లేదా 17 తేదీలలో ఈ లాంచ్ డెఫినెట్గా ప్లాన్ చేస్తున్నారట. అయితే జూన్ 2 నుంచి వెళ్ళి ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 2 ఏదైతుందో దాని ప్రతిపాదన కూడా ఉంది. కానీ ఈలోగానే అమెరికా వెళ్ళి రావాలా లేక రిలీజ్ అయ్యాక అక్కడ ప్రమోషన్ చేయాలనే దాని మీద కూడా మేకర్స్ చర్చలు జరుగుతున్నాయని కూడా తెలుస్తుంది. టైం చాలా తక్కువ ఉండడంతో టీం ఉరుకులు పరుగుల మీద ఉంది డెఫినెట్గా. అయితే ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్కి రెడీ అవుతున్నారు కాబట్టి జూన్ 3న ఇండియా వైడ్గా భారీ ఎత్తున స్పెషల్ షోలు వేయబోతున్నట్లుగా కూడా
డెఫినెట్గా సమాచారం అయితే అందుతుంది. బట్ ఎట్టకేలకు ఆబ్వియస్గా 20 రోజులు వెనక్కి వస్తుంది అనుకున్నటువంటి పెద్ది 20 రోజులు ముందుగానే రాబోతుంది. సో ఇది కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయం. సో టైం తక్కువ ఉంది కాబట్టి ముంబై లాంటి నార్త్ సిటీస్ ఎక్కువగా ఫోకస్ పెట్టాలి, అక్కడ ప్రమోషన్ చేయాలి, అండ్ దాని తర్వాత స్పెషల్ ఇంటర్వ్యూస్ అండ్ దాని తర్వాత షోస్లలో పాల్గొనాలి. ఇలా రకరకాలుగా పెద్దిని కంప్లీట్గా జనాల్లోకి తీసుకుపోయి ఆ సినిమాని ఆ హైప్ అనేది ఒక రేంజ్లో చేయాలి. ఎస్పెషల్లీ పుష్పకు ప్రమోషన్ ఎంత పెద్ద ప్లస్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే విషయం డెఫినెట్గా ఇప్పుడు పెద్ది మీద కూడా ఈ విషయంలో ప్రమోషన్స్ విషయంలో పెద్ది కూడా అలానే రీక్రియేట్ చేస్తుందని డెఫినెట్గా పెద్ది సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుండడంలో ఎలాంటి డౌట్ లేదు. జూన్ కాబట్టి ఆల్మోస్ట్ ఇంకా స్కూల్స్ ఇంకా తెరవరు కాబట్టి ఆబ్వియస్గా ఇంకొక 10 days ఉంటుంది కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కంప్లీట్గా సినిమాని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇన్ కేస్ పాజిటివ్ టాక్ కనుక వచ్చిండే మాత్రం సినిమా రికార్డుల వేట డెఫినెట్గా కొనసాగుతూనే ఉంటుందని అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో మరి పెద్ది ఎలాంటి అంచనాన్ని నెలకొల్పుతుంది అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.